నీకు యాడ్ చేయబడతాయట. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చెప్పి అన్యజనులు విచారించినట్టు మీరు విచారించకండి. ఏనాటికి ఈడ ఆనాటికి చాలు. ఈరోజు విచారించిందా నువ్వు విచారించ, మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు తెలుగులో అనుగ్రహించబడును అనుంది. ఇంగ్లీష్లో యాడెడ్ అంటూ యూ, మీకు యాడ్ చేయబడతాడు. ఒక్కొక్కటి వచ్చి నేను కలుసుకుంటాయి. కారు లేదా కారు వచ్చి నిన్ను కలుసుకుంటుంది. ఓకే, ఇల్లు లేదా ఇల్లు వచ్చి నిన్ను కలుసుకుంటుంది. నీకు అవసరమైనవన్నీ నీకు వెనకాల విచారించదగిన విషయాలు, ఈ లోకం విచారించే విషయాలన్నీ కూడా నీకు ఒక్కొక్కటిగా యాడ్ చేయబడుతూ వస్తాయి. కానీ నువ్వు విచారించాల్సిన, నువ్వు చింతించాల్సిన, ఆలోచించాల్సిన, మనస్కరించాల్సిన, సాధకం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే నీ అభివృద్ధి. ఆ అభివృద్ధిలో ఒకటి నీ ఆత్మీయ అభివృద్ధి, ఒకటి నీ మాట, 2 నీ ప్రవర్తన, 3 ప్రేమ, 4 ప్రేమ చూపిస్తే అన్కండిషనల్ లవ్ అన్నాడు ఒకసారి అన్నమాట.